జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నీకోసంగా ఇంద్రకీలాద్రి నుండి పంపుతున్న ఈ వార్తని నువ్వు ఖచ్చితంగా వినాలి. విన్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. అన్నీ మారుతాయి, అమ్మ మారుస్తారు అని నువ్వు నమ్మావు అంటే ఖచ్చితంగా మారుతుంది. ఇంద్రకీలాద్రి నుండి నీకోసంగా శుభవార్తను పంపించాను కదా, అది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నీ మంచి మనసుతో ఒక సహాయం చేశావు. ఇక ఆ సహాయం అనేది ఏదో ఒక రోజు తిరిగి నీకు మళ్ళీ మంచే చేస్తుంది అని మంచి మనసుతో ఆలోచించావు కదా. మరి నువ్వు చేసిన ఆ సహాయమే నీకు ఏదో ఒక రూపంలో మంచిగానే ఈరోజు నీకు మంచి చేయబోతుంది. నువ్వు నమ్మావు కదా, నేను చెబుతున్నాను కదా. ఈరోజు నీ మనసు నిండా కూడా నా రూపాన్ని నువ్వు ధ్యానించు. ఈ మాటల్ని నువ్వు ఖచ్చితంగా ఆలకించు. కొన్ని సందర్భాల్లో నీ మాటలను, కొన్ని విషయాలను నీవు బయట పెట్టకుండా ఉండడానికి కొన్ని బంధాలు ఎంతో పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నావు. కానీ నువ్వు చేసిన ఒక తప్పు వలన నువ్వు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా నీ నుండి దూరం అయిపోతున్నారు. అంతా కూడా నీ యొక్క కుటుంబంలో లేనటువంటి గొడవలు, లేనిపోనటువంటి చిక్కులు ఇలా ఎన్నో ఏర్పడుతున్నాయి. ఇలా చూడు, నిజం చెప్పడం అనేది మంచిదేనమ్మా, ఒప్పుకుంటాను. కానీ కొన్ని సందర్భాల్లో నిజం చెప్పడం వల్ల బంధాలు కూడా పీటలు బారుతాయి. నీవు నమ్మడం నమ్మకపోవడం అంతా కూడా నీ యొక్క వ్యక్తిగతం. నమ్మించడానికి ప్రయత్నాలు అనేటివి నువ్వు చేయకు. నీవేమి నమ్మించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా ఎలాంటి మోసము నువ్వు చేయలేదు. అందరినీ కూడా గౌరవించావు. అందరూ బాగుండాలనుకున్నావు. అందరితో కూడా ఏమేం కావాలన్నది అన్నీ నీకు తెలుసు. కాబట్టి ఆ యొక్క కుటుంబ బరువు బాధ్యతలు అన్నీ కూడా నీ నెత్తి మీద వేసుకొని చిన్నప్పటి నుంచి నీ కుటుంబం బరువు బాధ్యతలన్నీ నీపైనే వేసుకొని అన్నీ నేనే చూసుకుంటున్నాను అనే భావంతో కాకుండా ఇదంతా నా కర్తవ్యం అనే ఒక భావంతో నువ్వు ముందుకి సాగుతూ వస్తున్నావు. అందుకు నిజంగా నిన్ను మెచ్చుకోవాల్సిందే. నిజంగా నీకు వచ్చిన దగ్గర నుండి ఆ యొక్క బరువు బాధ్యతలు అన్నిటినీ కూడా నీపైన వేసుకొని కష్టపడ్డావు. కాబట్టి నువ్వు చేసిన దానికి ఈరోజు నీకు మంచి ప్రతిఫలం అయితే అందివ్వబోతున్నాను. ఎప్పుడూ కూడా చెబుతున్నటువంటి మాటలే కదా, మరి ఎలాంటి కల్మషం లేనటువంటి, ఎలాంటి నిరాశ లేనటువంటి నా యొక్క మనసుకి నువ్వు ఎప్పుడు ఎన్నో కష్టాలను, కన్నీళ్లను అందించావు కదమ్మా. నిజంగా నేను అధికంగా దీని గురించే బాధపడుతున్నాను. మరి నువ్వు మాత్రం నా బిడ్డ ఉన్నటువంటి వారికి ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలో అధికంగా ఉండాలి, ఎలాంటి కల్మషం లేని మనసు ఉండాలని చెప్తున్నావే. మరి నేను అలానే ఉన్నాను కదా, ఎందుకు జీవితం మారలేదు? నాకున్న భక్తి శ్రద్ధలతో నాకంటూ మంచి జీవితాన్ని నువ్వు ప్రసాదిస్తావనే 1000 కళ్ళతో చూస్తున్నాను. చూడమ్మా, నీ మంచి మనసుతో నువ్వు ఏది అడిగినా సరే నేను చేస్తాను, చేస్తూనే ఉంటాను కూడా. అది నీకు కూడా తెలుసు. ఏ కల్మషం లేనటువంటి మంచి మనసు నీది. అది నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా. అయితే కావాలని కానీ నీకు కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ నేను మిగల్చను. కొన్ని ఫలితాల ఆధారంగానే అవి ఏర్పడినవి. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఎంత దూరంలో నువ్వు ఉన్నా, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే నేను చూస్తూ ఉండనని. నువ్వు ఎంత దూరంలో ఉన్నావన్నది గమనించను. నా మనసుకి ఎంత దూరంగా దగ్గరగా ఉన్నారనేదే నేను చూస్తాను. కాబట్టి నేను ఇంద్రకీలాద్రిలో ఉన్నానని నీవు కేవలం భావిస్తూ ఉంటే, అది నీ మనసులో నేను ఉన్నానని భావిస్తే నేను నీ మనసులోనే ఉంటాను. ఇదే విధంగా నువ్వు కేవలం ఈ ఆలోచనలతో ఉంటే ఏం చేస్తున్నావని నువ్వు ఎప్పుడూ కూడా నీవుగా నన్ను ప్రశ్నించకు. అర్థమవుతుందా తల్లి? సంపాదన ఎంత లేదైతే అసలు నేను సంతోషంగా ఉంటున్నానా లేదా అన్న ఆలోచన అనేది నీ మనసులోనే ఎప్పుడైనా ఉందా? లేదు కదా.
ఎప్పుడూ కూడా సంపాదన కోసమే పాకులాడుతూ ఉన్నావు. అది ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు ఆ సంపాదన. మరి అలాంటి సంపాదన కోసం ఎంతోమందిని దూరం చేసుకున్నావు. ఎన్నో బంధాలను, అలానే సొంతమనుకున్న వ్యక్తుల్ని కూడా దూరం చేశావు. మరి మళ్ళీ తిరిగి అలాంటి బంధాలను పొందగలవా? లేదు కదా. సంపాదనే ముఖ్యమా? ఒప్పుకుంటానమ్మా. దేనికోసం, ఎంతవరకు, అదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి. అగాధంలో కూరుకుపోతూ వస్తుంటే అలా నిన్ను నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. కానీ నీ యొక్క సంపాదన అంతా కూడా నీకోసం కాదు కదా, నీ కుటుంబ సభ్యుల కోసమని నువ్వు అడగచ్చు. దాన్ని కూడా ఒప్పుకుంటాను. ఆ సంపాదన అనేది చాలా ముఖ్యం. సంతోషంగా, ప్రేమగా నువ్వు నీ యొక్క జీవితం అనేది మీ యొక్క కుటుంబ సభ్యులతో బ్రతకడం చాలా ముఖ్యం కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మరి నువ్వు అసలు సమయానికి నిద్రపోతున్నావా? కనీసం తింటున్నావా? సంపూర్ణంగా సమయానికి తిండి, నిద్ర తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది చెప్పు? కొంతమంది పని కట్టుకొని మరీ మాట్లాడుతూ ఉంటారు చూడు, అలాంటి వారి ప్రేమను చూపినటువంటి వారు ఉంటారు. పని కట్టుకొని మరి నిన్ను మాట్లాడించాలని ఎన్నో బంధాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. కానీ నువ్వు సంపాదనలో పడి కనీసం నీకున్న బంధాలకి కూడా విలువ ఇవ్వడం లేదు కదా. వారితో కనీసం మాట్లాడకుండా నీ కర్తవ్యాన్ని, నీ పనిని నువ్వే నిర్వర్తించుకుంటూ ఇప్పుడు కూడా ఇన్ని చెబుతున్నా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. నీది మంచి మనసే, ఒప్పుకుంటాను. అలానే నలుగురికి సాయం చేసే గొప్ప మనసే, కాదనను. కానీ గుర్తుపెట్టుకో, జీవితం ఏ ఒక్కటి కూడా మనకు ఏది నేర్పించదు. మనకు ఎదురయ్యేటువంటి మనుషులు, వారి యొక్క ప్రవర్తన, వారి నుండి మనం ప్రతిదీ కూడా నేర్చుకుని బ్రతకాలి. కాబట్టి జీవితంలో నీకు అన్నీ ఇస్తున్నాను. మరి అన్నిటినీ అనుభవించే ఆరోగ్యాన్ని అంతా కూడా నీకు ఉంది అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ ముఖ్యమైన గొప్ప సందేశాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని, అర్థం చేసుకొని, ఇప్పటికైనా నీ సమయాన్ని అంతా కూడా సమయానికి నిద్ర, సమయానికి తిండి తీసుకొని, తరువాత కుటుంబంలో ఉన్న ప్రతి కర్తవ్యాన్ని కూడా నువ్వు నెరవేర్చాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటున్నాను. మరి ఇంద్రకీలాద్రి నుండి ఈ శుభవార్త నేను అందుకు అన్నానో నీకు తెలుసా? నీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి రావాలి అని నీవు ఒక పని నిర్ణయించుకొని ఆ పనిలో సక్సెస్ అయిన తర్వాత నా దగ్గరకు వస్తావని అంటున్నాను. అయితే ఇంద్రకీలాద్రికి నువ్వు రావాలని చెప్పి ఎంతో ఆరాటంగా ఉన్నావు కదా. త్వరగా నీ యొక్క డబ్బు నీకు సమకూరి నా దగ్గరికి వస్తావు. మరి నువ్వు ఇంద్రకీలాద్రికి రావాలి అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను కూడా ఎందుకు పిలవను చెప్పు? నీకు వచ్చేటువంటి దారి ఎలా అంటే, చాలా మంచి దారిని నేను రప్పిస్తాను. నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను. నువ్వే కాదు, నీ కుటుంబ సభ్యులందరితో కలిసి నువ్వు నా దర్శనాన్ని పొందుతావు, ఆశీర్వాదాన్ని పొందుతావు. కానీ దానికి ఇదే సరైన సమయం కాదు. ఆ సమయం అనేది నీకు వచ్చినప్పుడు తప్పకుండా ఇంద్రకీలాద్రిలో నువ్వు 7 అడుగులు పెడతావు. ఇక నీ యొక్క మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకో. తరువాత సంపాదన గురించి ఆలోచించు. సంపాదన ముఖ్యమే, కానీ కుటుంబ బరువు బాధ్యతలు కూడా, నువ్వు చూపిన ప్రేమాభిమానాలు అన్నీ, వారితో మాట్లాడేటువంటి నీ మాటలు కూడా చాలా ముఖ్యమైనవని నువ్వు తెలుసుకోమ్మా. కాస్త వాళ్ళకు కూడా సమయాన్ని ఇవ్వు. సంతోషంగా, నిశ్చింతగా ఉండు అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాలైతే ఇంద్రకీలాద్రి నుండి మన కోసంగా తీసుకువచ్చారు. మరి దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.